ఫ్రెండ్స్, చీరలమ్మే ఈ వ్యక్తి ఒక రాక్షసితో కలిసి జనాలకు చీరలను అమ్ముతూ ఉంటాడు. ఇంక ఈ మహిళ ఎప్పుడైతే చీరని కొని వేసుకుంటుందో ఆమె ఒక దెయ్యంలాగా మారిపోతుంది. ఇంకిలా చాలా మంది మహిళలు ఈ సమస్యలు చిక్కుకొని ఏం చెయ్యాలో తెలియక తిరిగి చీరలమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి తన అసలైన రూపానికి ఎలా రావాలి అని అడుగుతాడు. ఇంక ఈ వ్యక్తి ఆ మహిళను తీసుకుని చీరలను నేసేవాడి దగ్గరికి తీసుకుని వెళ్తాడండి. ఆ వ్యక్తి దగ్గర చాలా మంది అమ్మాయిలుంటారండి. వాళ్లను అతను బంధించి ఉంటాడు. ఇంకొక మహిళ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి నా ముఖాన్ని తిరిగి నార్మల్ లాగా చేయమని చెప్తే అతను ఈ మహిళని వెళ్లి అక్కడున్న చీరని కట్టుకోమని చెప్తాడు. ఇంక చీరని కట్టుకున్న ఈ మహిళ ముందటి కంటే చాలా అందంగా మారిపోతుంది. కానీ ఈ మహిళ ఆ చీరని కట్టుకుని ఆ వ్యక్తి దగ్గరికి రాగానే ఆ మహిళ ఒక శవరిలాగా మారిపోతుంది. ఇంక చీరని మంచిగా ఫోల్డ్ చేసి ఒక మూటలో వేసి చీరలను అమ్మే వ్యక్తికి ఇస్తాడు. ఇక చీరలను అమ్మే వ్యక్తి తిరిగి వేరే మహిళలకు ఆ చీరలను అమ్ముతాడు. అండ్ ఆ మహిళ ఎప్పుడైతే ఆ చీరను వేసుకుంటుందో అప్పుడే ఈ మహిళక చివరికి ఒక అందమైన అమ్మాయిలాగా మారిపోతుంది. ఇలా ప్రపంచం మొత్తం ఆ దెయ్యాల మాయలో పడిపోతారు.